Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today I am going to talk about Andhra movement. ఈ ఆంధ్రోద్యమాన్ని 4 దశలలో ఉన్న ఈ ఉద్యమాన్ని 4 లెక్చర్స్లో నేను కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లెక్చర్ ఈరోజు ఉంటుంది. ఈ 4 పార్ట్స్ ఏమంటే, ఫస్ట్ వన్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ఆంధ్ర కాన్ఫరెన్స్ 1913. 1913లో ఆంధ్ర సమావేశం ఏదైతే జరిగిందో దానికి కారణాలు ఏంటి, అసలు ఏ ఫ్యాక్టర్స్ కొంచెం అనలిటికల్గా మనము అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఎందుకు ఇలాంటి ఉద్యమం వచ్చింది, అసలు మాకు ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ కావాలని ఎందుకు కోరుకున్నారు ప్రజలు. రెండోది ఆంధ్ర మహాసభలు, దిస్ ఈస్ ది వెహికల్. ఈ ఆంధ్ర మహాసభలు ఆంధ్ర ఉద్యమం రెండు ఒకటే ఆల్మోస్ట్. ఆంధ్ర మహాసభలు 1951 దాకా 13 నుంచి వీటి గురించి చెప్పడం ద్వారా ఆంధ్రోద్యమం యొక్క స్టేజెస్ మనకి అర్థమవుతాయి. మొత్తం ఒక ఇంపార్టెంట్ ఫేజ్ ఇదే మేజర్ ఫేజ్. తర్వాత మూడో దశ, ది కల్మినేషన్, దట్ ఈస్ పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసుకోవడము, దాంతో ఆంధ్ర రాష్ట్ర అవతరణ, అంతవరకు థర్డ్ స్టేజ్. తర్వాత లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, తర్వాత విశాలాంధ్ర అంటే తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కూడా కలుపుకొని హైదరాబాద్ స్టేట్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్, తర్వాత దేశం మొత్తం లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాలు ఏర్పడ్డాం. ఈ 4 దశలు నేను 4 లెక్చర్స్ కింద విడదీసి ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు ఫస్ట్ సెషన్లో డీల్ చేయడం జరుగుతుంది. ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ఆంధ్ర కాన్ఫరెన్స్. సో క్వశ్చన్ వచ్చి, డిస్కస్ ది ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బర్త్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ విచ్ కల్మినేటెడ్ ఇన్ ది ఫస్ట్ ఆంధ్ర కాన్ఫరెన్స్ ఆఫ్ 1913. 1913 మొదటి ఆంధ్ర సదస్సులో ఆంధ్ర ఉద్యమం పుట్టుకకు కారణమైన అంశాలను చర్చించండి. 1913లో ఈ సదస్సు ఎందుకు ఏర్పాటైంది, అప్పుడున్న కారణాలేంటి, ఫ్యాక్టర్స్ అనేది మనము విశ్లేషణాత్మకమైన చర్చ ఇప్పుడు చేద్దాం. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది ఉండేది. సో ఏంటి మద్రాస్ ప్రెసిడెన్సీ? మద్రాస్ ప్రెసిడెన్సీ వచ్చి గ్రేటెస్ట్, ఇదంతా ఉంది మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూడండి. సో గ్రేటెస్ట్ ఎక్స్టెంట్ తీసుకున్నప్పుడు ఇట్ ఇంక్లూడెడ్ సదరన్ ఇండియా, ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం, ఇంక్లూడింగ్ ది హోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, పార్ట్ ఆఫ్ తమిళనాడు, తర్వాత కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఒడిస్సా, యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్. ఇదంతా కవర్ చేస్తే ఆంధ్ర నుంచి లక్షద్వీప్ దాకా చూడండి. ఇవన్నీ కవర్ చేస్తే మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది ఉండేది అప్పుడు. సో అప్పుడు అక్కడున్న మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు వాళ్ళు సివిల్ సర్వీసెస్లో చాలా తక్కువ మంది ఉన్నారు. స్టాటిస్టిక్స్ అనేటివి బయటకు రావడం మొదలుపెట్టాయన్నమాట. 1910, 1909 ఆ టైంలో స్టాటిస్టిక్స్ అనేటివి బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్కరు బయటకు తీస్తున్నారు. సివిల్ సర్వీసెస్కి మొట్టమొదట proportion of appointments held by Andhras in civil services was very low. ఈ ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఉన్నత పదవుల్లో. సో క్యాడర్ ఆఫ్ ప్రెసిడెన్సీ అపాయింట్మెంట్స్లో చూస్తే ఓన్లీ 8 తెలుగుస్ యాజ్ కంపేర్డ్ టు 56 నాన్ తెలుగుస్. ఓన్లీ 8 మందే ఉన్నారు. వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు కాని వాళ్ళు 56 మంది ఉన్నారు. ఇది క్యాడర్ ఆఫ్ ప్రెసిడెన్సీ అపాయింట్మెంట్స్లో. సో అడ్మినిస్ట్రేషన్, అదర్ మ్యాటర్స్ నాన్ తెలుగు పీపుల్ డామినేట్ చేస్తున్నారు. తెలుగువారు కాని వారే, ముఖ్యంగా తమిళులు డామినేట్ చేస్తున్నారు. ఇన్ ఆంధ్ర ఏరియాలో కూడా వేరే తెలుగు రాని వాళ్ళు, తెలుగు కాని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. తర్వాత జ్యుడిషియరీకి వెళ్తే కూడా ఒక్క సింగిల్ జడ్జి కూడా లేకపోవడం, హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, 19 నాన్ తెలుగు డిస్ట్రిక్ట్ జడ్జెస్. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎందుకు ఇక్కడ తెలుగు వాళ్ళకి
ఉన్నత పదవుల్లో లేరు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎందుకు లేరు అనే ఒక ప్రశ్న ఉదయించింది. అది వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వద్దాం. విద్యా వ్యవస్థలు. సో మద్రాస్ క్యాపిటల్గా ఉన్నింది కదా, క్యాపిటల్ ఆఫ్ ప్రెసిడెన్సీ వాస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఆంధ్ర ఏరియా. ఈ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్, సో హయ్యర్ అంటే యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ కావచ్చు, మళ్ళీ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. సో తెలుగు పీపుల్కి రావట్లేదు ఇవంతా. ఉన్నత విద్య తెలుగు వాళ్ళకి లేకుండా మద్రాసు దాని చుట్టుపక్కల అక్కడే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ అక్కడే ఉంటున్నాయి. తర్వాత హయ్యర్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. అవుట్ ఆఫ్ 31 కాలేజెస్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ, ఓన్లీ 3 ఫస్ట్ గ్రేడ్ కాలేజెస్ అండ్ 5 సెకండ్ గ్రేడ్ కాలేజెస్ వర్ ఇన్ ఆంధ్ర. సో ఈ కాలేజెస్ తీసుకుంటే కూడా, యూనివర్సిటీస్ లేకపోయినా కాలేజెస్ తీసుకుంటే కూడా తక్కువ కాలేజీలు ప్రపోర్షనేట్గా ఉండాల్సినన్ని లేకపోవడము ఆంధ్రప్రదేశ్లో, అది ఒకటి కారణం అనమాట. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్ర టౌన్స్లో లైక్ బాపట్ల, మచిలీపట్నం, నర్సాపురం, రాజమండ్రి, విశాఖపట్నం, పర్లాకమిడి, వీటిల్లో అంతా కూడా నాన్ తెలుగుస్. ఇప్పుడు ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో తక్కువ కాలేజీలు ఉన్నాయి, ఆ తక్కువ కాలేజీల్లో కూడా నాన్ తెలుగుస్ మరి ప్రిన్సిపాల్స్గా ఉండడం, హెడెడ్ బై నాన్ తెలుగుస్. ఇంకా ఆర్డినరీ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉన్నారు. మొత్తం 11,214 మంది గ్రాడ్యుయేట్స్లో 2000 మంది తెలుగు వాళ్ళు ఆర్డినరీ గ్రాడ్యుయేట్స్. లా గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే 2350 మందిలో ఓన్లీ 340 తెలుగుస్. తర్వాత మెడిసిన్ అంటే హెల్త్ డాక్టర్స్లో 16 మందే 440కి, చాలా తక్కువ. ఇంజనీరింగ్ 8 మందే ఉన్నారు 122కి. ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది తెలుగు వాళ్ళకి. ఏంటిది, ఎందుకు ఇంత తక్కువ మంది, ఇంత తక్కువ ప్రపోర్షన్ మనం ఎందుకున్నాము, ఎక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి అవేర్నెస్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేదే తక్కువ, అసలు లేవు. టెక్నికల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ లేదు. ఉన్న కాలేజీల్లో కూడా నాన్ తెలుగుస్. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్, లా గ్రాడ్యుయేట్స్, మరి డాక్టర్స్, ఇంజనీర్స్ చాలా తక్కువ ప్రపోర్షన్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది క్లియర్ ఇండికేటర్ అనమాట ఎడ్యుకేషన్ అనేది. తర్వాత ఎకనామిక్ రీజన్స్. సో కాంటెంపరీ బ్యాక్వర్డ్నెస్ అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఆంధ్ర ప్రాంతానికి మరి అప్పుడున్న తమిళనాడు కానీ ఇతర ప్రాంతాలకి ఆర్థికంగా చాలా తేడా కనిపిస్తోంది. నో ఎఫెక్టివ్ వాయిస్. పాలిటిక్స్లో మన వాళ్ళకి ఎఫెక్టివ్ వాయిస్ లేదు. ఈ ఆర్థిక అసమానతల గురించి ఎవరు చర్చించట్లేదు. ఆ తర్వాత కల్చరల్ రీజన్స్ కూడా యాడ్ అయినాయి. కల్చరల్ రీజన్స్ ఏమైంది, ఒక రెన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ లాంగ్వేజ్, లిటరేచర్, పాస్ట్ హిస్టరీ అండ్ ఇట్స్ గ్లోరీ. సో కొత్తగా ఈ భాష మీద ఒక మంచి ఇప్పుడు గిడుగు కావచ్చు, లేకంటే అందరూ భాష మీద మొదలుపెట్టారు. తర్వాత లిటరేచర్ అనేది బాగా చాలా పీక్ స్టేజ్కి వెళ్తూ ఉందన్నమాట ఆ టైంలో. పాస్ట్ హిస్టరీ మీద కూడా మనము ఆంధ్రులము, ఇది ఒక సపరేట్ శాతవాహనుల కాలం నుంచి ఇప్పుడు దాకా ఆంధ్రుల గురించి ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ అయిందనమాట. సోషో కల్చరల్ అవేకనింగ్ అనేది కందుకూరి వీరేశలింగం, గురిజాడ అప్పారావు వీళ్ళంతా కూడా తీసుకురావడం జరిగింది. నాటకాలు మరి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనేది మొదలైంది. అట్లనే తర్వాత 13 కంటే తర్వాత రాయప్రోలు సుబ్బారావు కావచ్చు, సరే విశ్వనాథ్ సత్యనారాయణ కావచ్చు, ఆంధ్రులు ఒక ప్రత్యేకమైన జాతి, వీళ్ళకి చాలా గొప్ప చరిత్ర ఉంది అని ఒక ఐడెంటిటీ, ఆంధ్ర ఐడెంటిటీ అనేది స్టార్ట్ అయిందనమాట. తర్వాత నార్త్ ఇండియాకి ఎవరు పోయినా కానీ మద్రాసీస్ అనేటోళ్ళు. సో తెలుగు వాళ్ళు సపరేట్ అని గుర్తించడం లేకుండా అందరినీ మద్రాసీస్ అనడం. మద్రాసీస్ అంటే మనం తమిళియన్స్ కాదు కదా, మనల్ని ఎందుకు మద్రాసీస్ అంటున్నారు అని ఒక రకమైన డిరోగేటరీగా అనిపించేది అనమాట. వాళ్ళ మీద కోపం మన మీద చూపించడం, అలా జరగడం. సో లేదు, మనం ప్రత్యేకంగా ఉండాలి, తెలుగు వాళ్ళుగా గుర్తింపు పొందాలి దేశంలో అనే ఒక భావం అనేది ఈ కల్చరల్ రీజన్స్ అన్నమాట. తర్వాత పొలిటికల్ రీజన్స్ తీసుకుంటే
ఈ కాన్స్టిట్యూషనల్ అఫైర్స్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇండియన్స్ ది ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాస్ కన్సిడర్డ్ మోస్ట్ సిగ్నిఫికెంట్. సో ఈ కాన్స్టిట్యూషనల్ అఫైర్స్ అన్నిటికి సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్లో రిప్రజెంటేషన్ ఉండడం చాలా ముఖ్యం అప్పుడు. కానీ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 7 మంది ఉంటే 2 ఆంధ్ర నుంచి ఉన్నారు. ఈ ఇద్దరిలో కూడా ఒకరు జనరల్గా ఏం చేస్తున్నారు, తమిళియన్ సెటిల్డ్ ఇన్ తెలుగు డిస్ట్రిక్ట్స్. ఇంకేం మిగిలింది, ఈ ఇద్దరు తెలుగు జిల్లాల నుంచి ఉన్నారు కానీ వాళ్ళలో మళ్ళీ ఒకరు తమిళియన్ ఉంటే ఇంకా ఏమొచ్చింది, తెలుగు వాళ్ళ వాయిస్ ఎక్కడుంది పొలిటికల్గా. సో పొలిటికల్ రీజన్స్ అవి కనిపించాయి అందరికీ. తర్వాత చారిత్రక కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ముఖ్యంగా బెంగాల్ ఉద్యమం అప్పుడు 1905 కర్జన్ దాన్ని డివైడ్ చేసి పాలించాలా మన బెంగాల్ అని భావించినప్పుడు ఒక మొత్తం దేశమంతా వ్యతిరేకించింది యునైటెడ్గా. ఓకే, బై లీడింగ్ అన్ ఇండిపెండెంట్ మూమెంట్ అలాంగ్ ది లైన్స్ సూటెడ్ టు దేర్ ఓన్ రేషియల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ కోసం అక్కడ బెంగాల్ ఉద్యమం వచ్చింది. సో తెలుగు వాళ్ళు కూడా ఏమనుకున్నారు, బెంగాలీస్ ఎట్లయితే ఒక ప్రత్యేకమైన బెంగాలీ ఐడెంటిటీ నిలబెట్టుకోవాలని ఒకటిగా ఉండాలని ప్రయత్నం చేశారు కదా, అక్కడ ముస్లిం మరి హిందూ అని డివైడ్ చేయాలని ట్రై చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ బెంగాలీస్ అంతా ఒక్కటే, మేమంతా ఒకటే రాష్ట్రంగా ఉంటామని యునైట్ అయినారు. అదే వందే మాతరం ఇప్పుడు ఏపీలో కూడా చాలా మొట్టమొదటి జాతీయ ఉద్యమం కింద దీన్ని మనం భావించవచ్చు. వందే మాతరం ఉద్యమం కాలేజీల్లో విద్యార్థులు మరి వందే మాతరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం, సో రాజమండ్రి ఆ ప్రాంతాల్లో అంతా మొదలైంది. అట్లనే ఈ వందే మాతరం ఉద్యమం ద్వారా ఒక ఐడెంటిటీ మళ్ళీ తెలుగు వాళ్ళు కూడా ఇలా చేసుకోవాలి, బెంగాలీస్ ఎలా చేస్తున్నారో అలాగా అందరం కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి, మన ఐడెంటిటీ నిలబెట్టుకోవాలి. అది ఒక చారిత్రక నేపథ్యం అన్నమాట ఈ ఆంధ్రోద్యమానికి. తర్వాత ఈ న్యూస్ పేపర్స్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేసాయి. న్యూస్ పేపర్స్ దాదాపు ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఆంధ్రోద్యమాన్ని సపోర్ట్ చేసినట్టువే. ఆ న్యూస్ పేపర్స్ రన్ చేస్తున్న వాళ్ళు, ఈ వార్తాపత్రికల అధిపతులు ఆంధ్రోద్యమానికి ఆంధ్ర మహాసభలకు అధ్యక్షులుగా తర్వాత రావడం చూసాము. అంతకు ముందు కూడా ఈ చూపిస్తాను నేను ఎట్లా ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఏమేమి ఆర్టికల్స్ వచ్చాయి, ఎలా దీని గురించి అందరికీ అవేర్నెస్ వచ్చింది, తర్వాత మనం చర్చిద్దాం. తర్వాత దేశాభిమాని అనే పత్రిక కావచ్చు, అది ఆంగ్లో తెలుగు వీక్లీ స్ట్రాంగ్లీ అర్జ్డ్ ఫర్ సపరేట్ పొలిటికల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆంధ్రాస్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ సాలిడారిటీ అమాంగ్ ది తెలుగు పీపుల్ అండ్ టు డిస్కస్ దేర్ స్పెషల్ వాంట్స్. సో దేశాభిమాని అనేది ఒక పత్రిక, ఆంగ్ల తెలుగు దినపత్రికలో ఒక సమావేశం అంటే ఏర్పడాలి, అందరూ చర్చించుకోవాలి అన్న అభిప్రాయాన్ని స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేయడం. సో ఇంకా ఆంధ్ర పత్రిక కావచ్చు, కృష్ణా పత్రిక కావచ్చు, ఇవన్నీ కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి, ఆంధ్ర ప్రావిన్స్ ఉంటే బాగుంటుందని. అప్పుడు 1912కి ఒక రకమైన వాతావరణం అనేది పత్రికల్లో కూడా మనకు ప్రతిబింబించింది. అక్కడ కూడా సపోర్ట్ దొరికిందనమాట ఈ కాన్సెప్ట్కి. తర్వాత ఒక చిన్న సమావేశాలు జరిగాయి 13 ఆంధ్ర సదస్సు కంటే ముందు. 11, 12లో ఏం జరిగాయి చూద్దాం. ఏ క్యాజువల్ డిస్కషన్ బిట్వీన్ ది మెంబర్స్ ఆఫ్ ది యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు. ఇది పేరు గుర్తుపెట్టుకోండి, యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు. వీళ్ళు 1911లో చర్చించారనమాట. క్యాజువల్గా వచ్చింది ఆ చర్చ అక్కడ. తర్వాత 12లో ఆంధ్ర ప్రావిన్స్ ఇష్యూ వాస్ డిస్కస్డ్ ఇన్ ది సబ్జెక్ట్స్ కమిటీ ఆఫ్ 21st కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్. కృష్ణా గుంటూరు జిల్లాల కాన్ఫరెన్స్ ఒకటి జరిగిందనమాట. దాంట్లో ఈ డిస్కషన్ అయింది ఈ సబ్జెక్ట్స్ కమిటీలో. తర్వాత అది ఎక్కడ జరిగింది, నిడదవోలు, మే 1912. అక్కడ ఎవరు, వల్లూరి సత్యనారాయణరావు, లాయర్ ఫ్రమ్ మచిలీపట్నం, ఆర్గ్యూడ్ దట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అంటే కోస్టల్ తెలుగు జిల్లాలు బీ సపరేటెడ్ ఫ్రమ్ తమిళ్స్ అండ్ యాడెడ్ టు ఏ సెంట్రల్ ప్రావిన్స్. ఇక్కడ వచ్చి ప్రత్యేక
ఆంధ్ర రాష్ట్రం అని కాకుండా ఈ సర్కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెంట్రల్ ప్రావిన్స్లో కలిపితే బాగుంటుంది అనేసి, అంటే ఈ మద్రాస్ డామినేషన్ వాళ్ళకి నచ్చట్లేదు, ఈ తమిళ్ డామినేషన్ కాకుండా మనము సపరేట్గా సెంట్రల్ ప్రావిన్స్కి వెళ్ళిపోదాం అనే ఒక అభిప్రాయం ఏర్పడింది అనమాట. సో ఇది మనం ఒక ఈ ఉద్యమానికి ప్యారలల్స్ నేను తర్వాత తెలంగాణ ఉద్యమానికి ప్యారలల్స్ చెప్తాను. ఇప్పుడు మధ్యలో జేసీ దివాకర్ రెడ్డి రాయల్ తెలంగాణ వస్తే బాగుంటుందన్నారు చూడండి. అంటే ఈ సపరేట్ మొత్తం కలిపి ఆంధ్ర లేకపోతే సర్కార్స్ బదులు మేము తెలంగాణతో ఉంటామని, ఆ రకంగా ఇక్కడ కూడా ఏమన్నారు, మనకి సపరేట్గా సెంట్రల్ ప్రావిన్సెస్లో కలుస్తాము అని చెప్పారనమాట. 1912లో జరిగినాయి, 11 and 12. సో ఆ తర్వాత 13లో జరిగింది ఫస్ట్ ఆంధ్ర కాన్ఫరెన్స్. ఎక్కడ జరిగింది? బాపట్ల. సో ఈ బాపట్ల సమావేశానికి అందరూ వచ్చారు చూడండి. ఇక్కడ వాళ్ళందరి ఫోటో మనకి రేర్ ఫోటో ఇది. ఎమినెంట్ లీడర్స్ దేశబంధు కొండా వెంకటప్పయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, పింగళి వెంకయ్య. సో వీళ్ళంతా ఫస్ట్ కాన్ఫరెన్స్కి వచ్చారు. బిఎన్ శర్మ ఆయన దానికి అధ్యక్షత వహించాడు. ఆయన అప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ మద్రాస్లో మెంబర్గా ఉండడం, ఆయనే లీడ్ తీసుకున్నారనమాట ఈ కాన్ఫరెన్స్కి. వేమవరపు రామదాస్ పంతులు ఆయన రెజల్యూషన్ పాస్ చేశారు ఇన్ ఫేవర్ ఆఫ్ సపరేట్ స్టేట్. ఇది ఫార్మల్గా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పి రెజల్యూషన్ 1913 బాపట్లలో జరిగింది. దానికి ప్రముఖులందరూ మరి జాతీయ ఉద్యమంలో తర్వాత చాలా చురుగ్గా పాల్గొన్న వాళ్ళు, మరి ఆంధ్రదేశంలోని ప్రముఖులంతా దీంట్లో రావడం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఫస్ట్ కాన్ఫరెన్స్ బాపట్ల, దాని గురించి చెప్పుకోవాలంటే కాన్ఫరెన్స్ వెన్యూ వాస్ ప్రొవైడ్. ఎలా జరిగింది అది కళ్ళకు కట్టినట్టు మనము చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను. అక్కడ 22 గేట్స్ పెట్టారంటే తోరణాలు ఉన్నాయన్నమాట. సో వాటిల్లో అంతా డెకరేట్ చేశారు గోల్డెన్ లెటర్స్తో, డిస్ప్లేయింగ్ ది నేమ్స్ ఆఫ్ ప్రామినెంట్ రూలర్స్, పోయిట్స్, హీరోస్, హీరోయిన్స్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ లైక్ కృష్ణదేవరాయలు, నన్నయ్య, త్యాగరాజు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ తెలుగు వాళ్ళు గొప్ప వాళ్ళందరివి అక్కడ తోరణాలు పెట్టి ఆ ద్వారాల నుంచి వీళ్ళు రావాలి అటు చూస్తారనమాట, ఉత్తేజం పొందుతారు. మన తెలుగు వాళ్ళు చూడు ఎంత గొప్ప వాళ్ళు, మన తెలుగు చూడు ఎంత గొప్పది. ఆంధ్రుల మరి శాతవాహనులు వాళ్ళందరూ పెట్టుకుంటూ వచ్చారనమాట. ఆ తర్వాత కొండా వెంకటప్పయ్య ఒక చాలా గొప్ప స్పీచ్ ఇచ్చారు, వెల్కమ్ స్పీచ్. అసలు మన గత చరిత్ర, ఆంధ్రుల యొక్క గత చరిత్రను వివరించి, ఆ తర్వాత ఆ గ్యాదరింగ్ వాజ్ లైక్ దట్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ ది సేమ్ బ్లడ్ సపరేటెడ్ ఫర్ లాంగ్ అని చెప్పాడు ఆయన. ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ములు చాలా ఏళ్ళు విడిపోయి ఒక్కసారి కలుసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈరోజు అని చెప్పారు. అందరూ వచ్చారు, ఒకరినొకరిని చూసుకుంటా అంటే కొత్తదనం అనిపించలేదు. ఎవరో ఆ ప్రాంతం వాళ్ళు, వీళ్ళు శ్రీకాకుళం వాళ్ళు, వీళ్ళు చిత్తూరు వాళ్ళు అని లేదు. సో వాళ్ళు ఒకరినొకరు కలుసుకుంటే ఎప్పుడో విడిపోయిన అన్నదమ్ములు ఒక్కసారి కలుసుకున్న భావం కలిగింది వాళ్ళందరికీ. అదే చెప్పారనమాట కొండా వెంకటప్పయ్య గారు. చాలా అద్భుతమైన ప్రారంభ సమావేశంలో, ప్రారంభ ఉపన్యాసంలో అద్భుతంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక రకమైన ఆనందం కలిగింది అందరికీ, ఒక భ్రాతృత్వం కలిగిందనమాట, బ్రదర్హుడ్. తర్వాత ఇన్ హిస్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ బిఎన్ శర్మ ఆయన ఏం చేశారు, కాంప్రహెన్సివ్ సర్వే ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ఆంధ్ర. నేను చెప్పాను కదా, ఏ సివిల్ సర్వీస్లో ఎంతమంది ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంది, అసలు వెనుకబాటుతనం ఎలా ఉంది, ఎందుకుంది, ఇదంతా కంప్లీట్ సర్వే, దాన్ని వివరించడం జరిగిందనమాట బిఎన్ శర్మ. ఈ ఇద్దరు కాంబినేషన్లో చాలా గొప్పగా జరిగింది ఈ సమావేశం. దీని ఇంప్లికేషన్స్ ఏంటి, సో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఆంధ్రోద్యమం అనేది వచ్చింది, ఎలా జరిగింది అని చెప్పాం కాబట్టి దీని ఇంప్లికేషన్స్ కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఒక 4 ముఖ్యమైన ఇంప్లికేషన్స్ చెప్తాను. An awakening among the Andhras that was just then coming up got a respectable forum. అప్పుడప్పుడే ఏదైతే చైతన్యం కలుగుతుందో దానికి ఒక ఫోరం దొరికిందనమాట.
ఒక చర్చా వేదిక, దాన్నంతా ఆర్గనైజ్డ్గా చేయడానికి ఊరికే ఎక్కడికక్కడ బాధగా ఉండేది కాదు. ఒక ఫోరం కావాలి దేన్నైనా ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే. ప్రతి సంవత్సరం కలవడం, చర్చించుకోవడం, ఇలాంటి ఒక ఫోరం అనేది దొరికింది. ఇది చాలా ముఖ్యమైన డెవలప్మెంట్ 1913. ఎ డిమాండ్ వాజ్ పుట్ ఫోర్త్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సపరేట్ యూనివర్సిటీ. అక్కడ ఏమైంది, ఫస్ట్ ఆంధ్రులకి ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం కావాలి, ఒక డిమాండ్స్ మొదలైన ఒక ఫోరం ఉంది. అక్కడ ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్ ఇవ్వడం మొదలుపెట్టారు, మాకేం కావాలి అని. అసలు రాష్ట్రం కావాలంటే, రాష్ట్రం వస్తే ఏమవుతుంది, రాష్ట్రం అంటే ప్రత్యేకమైన ఒక విశ్వవిద్యాలయం. అసలు ఇలాంటివన్నీ కోరికలు ఏవైతే ఉంటాయో అది మొదలైనాయి ఇక్కడ. తర్వాత తెలుగు విడ్ బి ది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అక్కడ తెలుగు మాధ్యమంలో మనము ఆ విశ్వవిద్యాలయం ఉంటుంది. సో నీడ్ ఫర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ బోత్ లిటరరీ అండ్ టెక్నికల్. అంటే రెగ్యులర్ యూనివర్సిటీసు, టెక్నికల్ యూనివర్సిటీస్ కూడా ఎడ్యుకేషన్ మీద చూడండి చాలా ముఖ్యమైనది విద్య. దానికి సంబంధించి వీళ్ళు అడగడం మొదలుపెట్టారు. సో ఆంధ్రులకి ఎడ్యుకేషన్ కావాలి అనేది వీళ్ళ చాలా ప్రముఖంగా ఎస్టాబ్లిష్ అయింది ఈ కాన్ఫరెన్స్ తర్వాత నెసెసిటీ ఆఫ్ ఆంధ్ర ప్రావిన్స్. సో అలాగే ఈ విద్యతో పాటు ఒక ప్రత్యేకమైన రాజకీయ కారణాలు ఉన్నాయి, సామాజిక మరి కారణాలు ఉన్నాయి, కల్చరల్ రీజన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. బేస్ చేసుకొని మాకు ప్రత్యేకత ఉంది, వీఆర్ డిఫరెంట్, వీ హ్యావ్ ఎ సపరేట్ ఐడెంటిటీ, వీ వాంట్ ఎ సపరేట్ ప్రావిన్స్ అని చెప్పి ఒక పబ్లిక్గా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అది దీంట్లో ఉన్న ఒక ముఖ్యమైన రెజల్యూషన్ అన్నమాట. తర్వాత కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య వీళ్ళిద్దరికీ మొత్తం రాష్ట్రమంతా తిరిగి సపోర్ట్ తీసుకోండి, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తర ఆంధ్ర ప్రాంతాలలో పర్యటనలు చేయండి, పర్యటనలు చేసి అన్ని ప్రాంతాల్లో పర్యటనలు చేసి మొబిలైజ్ చేయండి, మీరు సపోర్ట్, గొప్ప వక్తలు మీరు వెళ్ళి మొత్తం రాయలసీమ, ఉత్తరాంధ్రలో చెయ్యండి అని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్గా ఇక్కడ అయిపోయిందంటే అయిపోయింది అనేసి ఊరికే మాట్లాడుకునేది కాదు, మళ్ళా మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా, ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంలాగా చెయ్యాలా అనే ఒక నిర్ణయం జరిగింది. సో దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. ఒక కాన్ఫరెన్స్, ఒక ప్లాట్ఫామ్ రావడం, దాంట్లో ఏమేమి కావాలా డిమాండ్స్ మొదలు పెట్టడం, ఒక సపరేట్ స్టేట్ కావాలని చెప్పి రెజల్యూషన్ చేయడము, ఒక దీన్ని చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇద్దరు ప్రముఖుల మీద పెట్టి మొత్తం ఆంధ్రదేశంలో పర్యటనలు చేయమని చెప్పడము అక్కడ మొదలైందనమాట. ఇది చాలా సిగ్నిఫికెంట్ కాన్ఫరెన్స్. ఈ విషయంగా మనం ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఈ రాయలసీమ ఎప్పుడు కూడా అంత కాన్ఫిడెంట్గా లేదు, ఈ ఉద్యమంలో కలవలేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, రెండు కారణాలు. మద్రాసు దగ్గరగా ఉంది, ఇది ఎక్కడ ఉంటుందో తెలియదు రాజధాని. రెండు, మాకు ఇక్కడికి వచ్చామనుకో ఎక్కువ అన్యాయం జరగవచ్చు, లైక్ నీళ్ళు కావచ్చు, ఏదైనా కానీ మాకేమీ న్యాయం జరగకపోవచ్చు. మరి ఈ కోస్తా లేకుంటే సర్కార్ ఏరియాస్లోకే డెవలప్మెంట్ ఉంటుంది, రాయలసీమ వెనుకబడిపోతుంది వీళ్ళతో కలిస్తే అన్న ఒక భయం అనేది రాయలసీమ నాయకుల్లో బలంగా ఉన్నింది. సో చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టారు. సో కేశవ్ పిల్లై చాలా ఆర్టికల్స్ రాశారు అగైనెస్ట్ దిస్ మూమెంట్. అసలు ఈ మూమెంట్కి వ్యతిరేకంగా రాయడం మొదలుపెట్టారు రాయలసీమ ఆయన. తర్వాత రాయలసీమ వాళ్ళు నమ్మడం లేదు, ఇది నార్థన్. సో రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆంధ్రాస్ ఆఫ్ నార్థన్ సర్కార్స్, చాలా బ్యాడ్ ఉంటుంది పరిస్థితి అని వాళ్ళు విజువలైజ్ చేయడం. దానికి ఒక చిన్న కార్టూన్ చూడండి ఇక్కడ, ఆంధ్రోద్యమం. సో ఆంధ్రోద్యమం అనేది ఇది అనుకోండి, పడవ పోతుంది. ఆంధ్రోద్యమానికి ఇక్కడ ఒక కొండ అడ్డం వస్తుంది, ఇది దత్త మండలం అనేటోళ్ళు కదా అప్పుడు, ఇది దత్త మండలం. ఓకే, దాని కింద కూడా ఎక్స్ప్లెనేషన్ రాశారు. అరే ఏదో కొండ అడ్డం వచ్చింది అని మొదటి వ్యక్తి అంటుంటాడు, రెండో ఆయన అది కొండ ఏం కాదు, జస్ట్ మేఘాలు మబ్బులు తొలగిపోతాయి, ప్రాబ్లం లేదు, పోనీ ముందరికి ఇంకొక అతను అంటుంటాడు. సో ఇది అప్పుడున్న కార్టూన్. దీన్ని బట్టి అప్పటికి ఆ కృష్ణపత్రికలో వచ్చిన కార్టూన్ ఇది. సో అప్పటి నుంచినే ఒక రకమైన అనుమాన బీజాలు అప్పటికే ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో. తర్వాత ఇప్పుడు రీక్యాప్ చేద్దాం.
సో ఫస్ట్ నేను మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఏంటి, ఏ ఏరియాస్ అనేది చెప్పాను. తర్వాత సివిల్ సర్వీసెస్లో తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేదే తక్కువ, టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు, ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మేజర్ ఇన్స్టిట్యూషన్స్ నాన్ తెలుగు హెడెడ్ ఉన్నాయి. తర్వాత డాక్టర్లు, ఇంజనీర్లు, మరి లాయర్లు చాలా తక్కువ ప్రపోర్షన్లో ఉన్నారు తెలుగు వాళ్ళు. ఎకనామిక్ రీజన్స్, బ్యాక్వర్డ్నెస్ చాలా క్లియర్గా ఉండింది. ఈ కల్చరల్ రీజన్స్, ఒక సపరేట్ ఐడెంటిటీ తెలుగు వాళ్ళకి కావాలన్న కోరిక, మేమంతా మద్రాసీ గొడుగు అని కాకుండా ప్రత్యేకమైన ఆంధ్రులము, తెలుగు వాళ్ళము. తర్వాత రాజకీయంగా కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో రిప్రజెంటేషన్ చాలా తక్కువ, ఇద్దరే ఉండడం, దాంట్లో కూడా ఒకరు తమిళియన్స్ అయిండడం ఈ జిల్లాల నుంచి. ఇంకా చారిత్రకంగా చూస్తే వందే మాతరం ఉద్యమం, బెంగాల్ ఉద్యమం, సో అది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కూడా వీళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చింది. న్యూస్ పేపర్స్, దాదాపు అన్ని న్యూస్ పేపర్స్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణకి సపోర్ట్ చేసాయి. 1911-12లో యంగ్ మెన్స్ అసోసియేషన్ ఇవన్నీ కూడా ఈ చర్చ అనేది మొదలైంది. మొట్టమొదటిది బాపట్లలో జరిగింది. చాలా గొప్ప సమావేశం, అది అద్భుతంగా జరిగింది. చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారు మొత్తం రాష్ట్రం నుంచి. దాని యొక్క ఇంప్లికేషన్స్ కూడా చెప్పాను నేను ఒక 4. తర్వాత ఆంధ్ర మూమెంటు, రాయలసీమ, ఈ రెండింటి రాయలసీమకి ఎంత సపోర్ట్ ఇచ్చింది, ఎంత అనుమానాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ పాస్ చేయండి, చూడకుండా పేపర్ తీసుకొని అన్ని హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, కీ పాయింట్స్ రీప్రొడ్యూస్ చేయండి. ప్రతిసారి చెప్తున్నాను నేను, మీరు మిస్ కావద్దు. ఇప్పుడే రాసేసుకోండి, మళ్ళీ లేకుంటే మొత్తం వీడియో చూడాల్సి వస్తుంది 2 నెలల తర్వాత. అంటే ఇప్పుడే ఒక పేపర్లో రాసేసుకోండి, ఫ్రెష్గా ఉంటుంది చూడకుండా. సో నవ్ ఐ గివ్ మై 2 cents. ఏంటంటే ఈ స్ట్రైకింగ్ సిమిలారిటీస్ మీరు గమనించింటారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కావాలి అని కోరుకున్నప్పుడున్న పరిస్థితులకి, ఆ రీజన్స్కి, తర్వాత తెలంగాణ కావాలి అన్నప్పుడు ఉన్న రీజన్స్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో నీళ్లు, నిధులు, నియామకాల మీదనే కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అంతకుముందు చెన్నారెడ్డి గారు కానీ డెవలప్మెంట్ లేదు, ఈ పెద్ద మనుషుల ఒప్పందం చేసుకున్నాం కానీ దాన్ని ఏమీ పాటించలేదు. అలాగా మనకి ఒక రకమైన నెగిటివ్, అంటే డెవలప్మెంట్కి అన్యాయం ఎప్పుడైతే ప్రాంతీయ అసమానతలు ఉంటాయో దానికి స్ట్రక్చర్డ్గా, ఆర్గనైజ్డ్గా గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉందో, కాన్సిక్యూటివ్ గవర్నమెంట్స్ అలాగే బిహేవ్ చేస్తున్నప్పుడు మేము విడిపోతాము అన్న భావం కలుగుతుంది. ఇక్కడ నీళ్ళు ప్రాజెక్ట్స్ వచ్చి నిండాలి తెలంగాణలో. అలాగే నియామకాల్లో కూడా ఉన్నత పదవులంతా తెలంగాణ వాళ్ళలోనే ఉండాలి తెలంగాణలో. సో నిధులు కూడా వీళ్ళకి వచ్చి ఉండాలి. ఇది జరిగిందంటే వచ్చేది కాదు కదా. సో ఏదైతే మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని ఉండింటే ఇలా జరిగేది కాదు కదా. ఇప్పుడంటే అలాగే ఇప్పటికి కూడా ఏమంటే 100 సంవత్సరాలు అవుతుంది శ్రీబాగ్ ఒడంబడిక. మరి రాయలసీమ అప్పటి నుంచి నీళ్ళ కోసం అడుగుతుంది. ఇంతవరకు జరిగిందేంటి? ఉన్న రాజధాని వెళ్ళిపోయింది. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళ కోరికలు వాళ్ళకున్నాయి. వాళ్ళలో ఎమోషనల్గా కొంచెం బాధగా ఉన్నారనమాట. వాళ్ళు అన్యాయం జరిగిందన్న భావం కలుగుతూ ఉంది. సో ఇప్పటికి హ్యాండిల్ చేయలేదనుకో, లేకుంటే ఉత్తరాంధ్ర అడగలేదు కదా. అంటే ఇది ఎలా ఉందంటే అడగకంటే న్యాయం జరగదా? న్యాయం అనేది జరగాలి, అడిగినా అడగకున్నా. సో ఎప్పుడైతే మనం చేయలేదో ఏదో ఒక రోజు అది వస్తుంది. అక్కడ నక్సల్బరీ ఉద్యమాలు వచ్చే, రాయలసీమలో కూడా ఏదో ఒక ఉద్యమం వచ్చింది రాయలసీమలో ఆల్రెడీ, ఇంక మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దీని నుంచి మనం పాఠాలు నేర్చుకొని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది మనం పాటించాలి. ప్రతి రాష్ట్రం, దేశం మొత్తం ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పాటించాలి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. కొన్ని రాష్ట్రాలు చెందితే చాలదు, అలాగే అన్ని ఒక రాష్ట్రంలో. సో ఈ గుణపాఠం అనేది మనం నేర్చుకోకపోవడం వలననే తెలంగాణ ఉద్యమం రావడం, తెలుగు వాళ్ళు వేరు పడిపోవడం జరిగింది. సో వేరు పడిపోతే నష్టం ఏంటి అంటారా? కొన్ని లాభాలు ఉండొచ్చు, కానీ నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు యూపీ లేకుంటే గుజరాత్, తమిళనాడు పవర్ఫుల్గా ఉంటాయి సెంటర్లో, కానీ ఏపీకి వచ్చేసరికి 2 భాగాలు అయిపోయింది. తక్కువ ఎంపీలు ఉంటారు ఇక్కడ ఒక్కొక్క దానికి. సో అంతా కలిసి ఉండే శక్తి తగ్గిపోయింది మనకి. సో ఇప్పుడు మళ్ళీ రాయలసీమ వేరు, ఉత్తరాంధ్ర వేరు అయిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి మనం.
ఇప్పుడు ఐ విల్ కంక్లూడ్ ఇట్. రాయప్రోలు సుబ్బారావు గారి పద్యము ఒక కవితతో నేను కంక్లూడ్ చేస్తాను. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు. ఓరుగల్లున రాజవీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు. విద్యానగర రాజవీధుల కవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు. పొట్నూరుకి సమీపమున ఆంధ్ర సామ్రాజ్య దిగ్జయస్తంభమెత్తించునాడు. ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్ష సుఖస్ఫూర్తి తీవరించే నా మహాదేశమర్దించి ఆంధ్రులారా చెల్లుడు ఆంధ్రలోకమున నక్షతలు నేడు. ఆంధ్రలోకంలో అక్షింతలు చల్లండి అన్నారు కదా, ఆ అక్షింతలన్నీ కూడా కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య గారు ఈ టూర్ చేసినప్పుడు ఆంధ్రదేశంలో వాళ్ళందరి మీద అక్షింతలు జల్లారు. ఈ భావము, ఈ స్ఫూర్తి అనేది తర్వాత ఇట్లాంటి పద్యాలు, ఇట్లాంటి విశ్వనాథ్ వారివి కానీ రాయప్రోలు వారివి కానీ అందరికీ ఉత్తేజం కలిగించాయి. ఆంధ్రోద్యమము అనేది ఒక పీక్ స్టేజ్కి తర్వాత వెళ్ళడము, ఇది ఈ కారణాల వలన ఆంధ్రోద్యమం రావడము జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ. సో రిమైనింగ్ 3 phases కూడా నేను తర్వాత చెప్తాను, అది కూడా మిస్ కావద్దు. మీరు ప్రెసిషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడు చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్. దానికోసం బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీరు ఏమన్నా ఇంకా టెస్ట్ సిరీస్ కావచ్చు, మరి వీడియోస్, క్లాసెస్, మెంటర్షిప్ కావాలనుకుంటే 81010101 40 or 50 or 60 ఈ 3 నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. మీరు నాది 85 వచ్చింది నా నెంబర్కి ఫోన్ చేయకుండా మీరు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఫోన్ చేస్తే నాకు డిస్టర్బెన్స్ రావచ్చు, నేను వర్క్లో ఉంటాను కాబట్టి నేనే కాల్ బ్యాక్ చేయడం కానీ మెసేజ్ ఇవ్వడం కానీ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.